ఆహారం కూడా ఔషధం వంటిదే. మానవుడు జిహ్వ చాపల్యము చేత రుచికరమైన పదార్థాలను భుజించాలని ఆశిస్తున్నాడు. 84 లక్షల జీవరాశులలో మానవుడు ఒక్కడే ప్రాకృతమైన ఆహారాన్ని జిహ్వ చాపల్యం చేత మార్చుకుంటున్నాడు. పశుపక్షి మృగాదులు సహజమైన ఆహారాన్నే భుజిస్తున్నాయి కనుకనే వాటికి ఎక్కువగా రోగములు రావడం లేదు. కానీ మానవుడు తన జిహ్వ చాపల్యం చేత ఆహారంను అనేక రకములుగా ఉడకబెట్టి అందులోని ప్రాణశక్తిని చంపివేసి వట్టి పిప్పిని మాత్రమే భుజిస్తున్నాడు. మనం ఔషధాలను సేవిస్తుంటాము. ఎందుకోసం? రోగ నివారణ కోసం. కేవలం రోగ నివారణే లక్ష్యంలో ఉంచుకోవాలి కానీ డాక్టర్ ఇచ్చే ఔషధం తియ్యగా ఉండాలి అనుకోకూడదు. ఆహారం కూడా ఒక ఔషధం వంటిదే. ఏమిటి ఔషధము? ఆకలి అనే రోగమునకు అన్నం ఒక ఔషధం, దాహము అనే రోగమునకు నీరు ఒక ఔషధం. ఈ ఔషధములలో మనం రుచులను ఎందుకు చూడాలి?